ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోనే తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికొచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితిని, ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో, ఈ మార్పును మనం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము, ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తా ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. 2వ కార్యక్రమం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తా ఉన్నాం ఈ నెలలో. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున మొదలెడితే ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అర్హత కలిగి పొరపాటున ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం, పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి 5వ తారీఖున జరుగుతుంది. కానీ జనవరి 5వ తారీఖున ఈ కార్యక్రమం జరిగే లోపే కూడా అడిషనల్ పెన్షన్స్ ఆల్రెడీ 1,17,000 దాదాపుగా ఉన్నవి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినటివి కూడా యాడ్ చేసేసి 1వ తారీఖు నుంచే పెన్షన్ అనేటివి ఎలాగూ ఇవ్వడం మొదలు పెట్టేస్తారు. దాదాపుగా 66,34,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు, 1968 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు మొదలవుతాయి 1వ తారీఖు నుంచి. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడింది అని చెప్పడానికి ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా జరిగే ఈ ప్రోగ్రామ్ను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి.